3, 2, 1, open. చూపించండి మా Rebecca, you are evicted, eliminated. ఓకే సార్. And Manikanta, you are safe. థ్యాంక్ యూ ఆడియన్స్. నాకు ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు ఊరికే ఎలిమినేట్ చేసి పరేస్తున్నారు. ఈ వీక్లో ఈ సీజన్లో ఈవిడ, లాస్ట్ సీజన్లో షకీలా, అంతకుముందు ఏదో సీజన్లో హేమ గారిని ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేసేసారు. మేబీ ఈవిడ మాత్రం ప్రెషర్ కుక్కర్ విషయంలో కొంచెం వాయిస్ రైజ్ చేయలేదు, వేరే వాళ్ళు చెప్పిన దానికి ఆము అనేసింది. మేబీ అది ఎఫెక్ట్ అయినట్టుంది. ఒక ఛాన్స్ ఇచ్చారు అండ్ నాకు సార్ చెప్పినట్టు ఇంకా నేను ఇంకా బెటర్ వర్షన్ నేను తీసుకొస్తూ వెళ్తాను సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మణికంఠ. బేబక్క ఇక్కడికి రా, ఐల్ బి వెయిటింగ్. షూర్ సార్. ఓకే. కంగ్రాట్స్. Money came back. గాడ్ బ్లెస్ యూ బే. అసలు ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ భలే పెరిగిపోయాయి ఈ అబ్బాయికి. Oh no. చిరాకు వచ్చేసావా? మళ్ళీ చిరాకు థ్యాంక్స్ సార్. కంగ్రాట్స్. అక్కడ వస్తుంది దాన్ని అన్న ఇది ఏదైనా న్యాచురల్గా వెళ్తుంది అన్న. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. థ్యాంక్స్ అన్న. ఓకే నాకు సీత ఇంటి పేరు ఎలా పెట్టింది ఈ అబ్బాయి వరకు ఇష్టం లేదు. ద బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. అబ్బో, ఎవరికి చెప్పిండు బట్టలు పంపించామని? ఎవరికి రా 1% ఉంటుంది కదా ఎవరికైనా. బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది. అది ఎవరో కాదు, బేబక్క. సో లెట్స్ వెల్కమ్ బేబక్క ఆన్ టు ది స్టేజ్. ఇలా వెళ్ళావు, అలా వచ్చేసావు. ఎంత ఫాస్ట్గా వచ్చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యా, నాకైతే ఇంకా ఆపర్చునిటీ ఇస్తే ఇంకా బాగా ఆడి ప్రూవ్ చేసుకోగలిగేదాన్నేమో. నాకైతే ఆ ఆపర్చునిటీ మిస్ Voting అనేది hands అయిందేమో of the కొంచెం people. బాధగా ఉంది సార్. యా. ఆపర్చునిటీ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంది ఆమె. ఇంకా చూపిద్దాం టైం ఉంది అనుకుంటే ఇంత ఎలిమినేట్ చేసి సో పారేస్తారు. బాగుంది, జర్నీ బాగుంది. అంటే ఇదే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటాను సార్. ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ సార్. నీ జర్నీ ఏంటో చూద్దాం. ఓకే సార్. బేబక్క జర్నీ ప్లీజ్. హాయ్ అండి, నేనండి మీ బెజవాడ బేబక్ అండి. అసలు ఈ బెజవాడ బేబక్క ఏంటమ్మా ఇది? నేను మాత్రం మీ అంక చూసి మాట్లాడలేను. ఎందుకు? ఎందుకంటే ఆ కళ్ళల్లో చూస్తూ మాట్లాడితే ఎక్కడ నేను కొట్టుకుపోతానని భయం సార్, భయం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాల్సింది నేను కొట్టుకుపోతే కష్టం బెజవాడ వాళ్ళు కదండి. ఎక్కడికి కొట్టుకుపోరమ్మా. నేను ఆదరగొడతాను, బెదరగొడతాను, అందరినీ చెదరగొడతాను. నా మీద నాకు డౌట్ ఉంది సార్. బెజవాడ బేబక్క అనే రైమ్ ప్రకారం ఏమొస్తుంది? బెదరగొట్టండి. బెదరగొట్టినా వాన కూడా పడుతుంది. వాన కూడా పడుతుంది. మా భాష. కియా. మధ్య వయస్కురాని కూడా ఆకలి అంటే నీకు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నదా? మా ఆకలి అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయినా అక్క అని అన్నా. ప్రెషర్ కుక్కర్ వల్ల కూడా ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని నాకు ఈ సీజన్లోనే తెలిసింది. మంది వెయిట్ చేసే టీం కోసమే కదా. సడన్ గా టాస్క్ పెట్టిన అనుకో, ఏంటి పరిస్థితి? అసలైన ఆట ఎప్పుడు మొదలు కాబోతోంది. కుక్కర్ పని చేయకపోతే ఆమె మీద ఎగురుతారేంటి? బిగ్ బాస్ ఇంట్లో మొదటి నామినేషన్
నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఫస్ట్ బేబక్క ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్లో. కుక్కర్ పని చేయకపోతే నేనేం చేయను. అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని మీరు ఫుల్గా కారం వేసేసి పెట్టేసిన తర్వాత వేరే చేసుకోకూడదు ఉండదంటే అది ప్రాబ్లం అయిపోతుంది. రేపక్క ఇది నాకౌట్ గేమ్, పోతే నెక్స్ట్ వీక్లో పోతాం. నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అనే షోలోకి వచ్చా. నేనుగా ఉన్నాను కాబట్టి కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ ఐమ్ ఫ్యాట్, ఐఎమ్ నాట్ ఫిట్, స్టిల్ ఐఎమ్ హియర్ ఇన్ దిస్ షో. బట్ ఒక్క ఎగ్గుతో ఎగ్ బుజ్జి చేసుకుంటారంటే అది ఆవిడ నో చెప్పడం కూడా చాలా నచ్చలేదేమో. నేను ఇక్కడ వరకు వచ్చాను. ఎట్లాగే స్ట్రాంగ్ ఫైటర్లా ఉంటానా పోతానా నాకు తెలియదు. షార్ట్ అండ్ స్వీట్. అయిపోయింది జర్నీ. బిగ్ బాస్ హౌస్ లో ఉంటాకి అర్హత లేని వాళ్ళు వాళ్ళని రోడ్డు మీద పడి ఎంతమంది జెన్యున్ గా బేబక్కని మిస్ అవుతారు. మీ చూసావా ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకున్నాం. హౌస్ ప్లీజ్. హలో. బట్ బేబక్క మంచి ఫన్ ఇస్తుంది అనుకున్నా ఈసారి బిగ్ బాస్ షోలో. బట్ జెన్యున్. ఐ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. చూసావా ఎంతమంది ఫ్రెండ్స్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. జస్ట్ ఇన్ 1 వీక్. ఈవెన్ ద పర్ఫార్మెన్స్ వైజ్ ఆడెందుకో కొంచెం అనుకున్నంత ఇవ్వలేదు అనిపించింది ఫస్ట్ వీక్ ఇట్సెల్ఫ్. ప్లీజ్ గెట్ ద బోర్డ్. ఆ ప్రేయర్ కుక్కర్ విషయంలో కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసే విషయంలో చెప్పిన పాయింట్స్, అదేదో ఒక అబ్బాయికి నువ్వు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటావు అని నామినేట్ చేశాను అనేది అది నార్మల్గా కూడా చెప్పొచ్చు నామినేట్ చేయకుండా. బట్ అదొక సిల్లీ పాయింట్ అనిపించింది. ఫస్ట్ బట్ వాయిస్ వేస్ట్ అయిపోతే ఇంకా అంతే. ఆపర్చునిటీ వచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. బట్ వేస్ట్ చేసుకుంది ఆపర్చునిటీ. లెటెస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా వస్తుందేమో. ప్రతి విషయంలో ఒక నెగటివ్ వైబ్ అనిపించింది సార్. అంటే తనకి నేను నచ్చలేదని నాకు అర్థమైంది. కానీ